హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 కంపెనీస్ నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక 4 కంపెనీస్కు కూడా మీరు 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఫెయిల్ అయినా కూడా మీరు ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్స్తో బైపీసీ, ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా. వాళ్ళకు వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీస్ని కూడా ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ అలాగే చాలా మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్స్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గ్రాన్యులస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో క్వాలిఫికేషన్ నుండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ క్వాలిఫికేషన్స్తో నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఎస్టీటీ టీమ్ మెంబర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.35 lakh పర్ యానం అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక శాలరీతో పాటు ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మైల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇక ఇంటర్ కూడా 2019, 20, 21 ఇయర్స్లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇయర్స్ వచ్చేసి 18 to 21 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇక పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్, పీడీటీ, ఎన్ఎంటీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. వన్స్ మీరు ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ కనుక అయినట్టయితే మీకు 2 months అయితే మీకు హైదరాబాద్లో ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ఫ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ విల్ బి ప్రొవైడెడ్ బై ది ఆర్గనైజేషన్. మీరు ఏమైనా ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే ఈ యొక్క ఆర్గనైజేషనే ఫ్రీగా హయ్యర్ ఎడ్యుకేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే సబ్సిడైజ్డ్ హాస్టల్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళే మీకు ఫ్రీగా హాస్టల్ అండ్ అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కనుక చూసుకున్నట్టయితే రెజ్యూము అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జెరాక్స్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ అలాగే ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా పర్లేదు. డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. అక్కడ మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఫిల్ చేసి కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే నెహ్రూ యువ కేంద్రం నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్ బిసైడ్ శివాలయం టెంపుల్, బలగా రోడ్, శ్రీకాకుళము. ఈ యొక్క అడ్రస్లో మనకు 16th December 2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అయితే ఈ యొక్క పూల్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇందులో టాప్ 3 కంపెనీస్ అయితే ఒకే చోట రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయి. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి 10th, ఇంటర్, ఐటీఐ ఫెయిల్ అయినా కూడా ఈ యొక్క కంపెనీస్కి అయితే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే భారతీ ఎఫ్ఐఎస్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఇందులో జాబ్ రోల్ వచ్చేసి అసెంబ్లీ లైన్ హెల్పర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు 10th, ఇంటర్ అండ్ అలాగే డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్లో కూడా మీరు పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు అనమాట. అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,328 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 to 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఆర్ ఎలిజిబుల్ లోకల్ ఫర్ నాన్ లోకల్ అన్మ్యారీడ్ బిలో 30 ఇయర్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ అయితే
ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళైతే అన్‌మ్యారిడ్, అది కూడా బిలో 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. సో లోకల్ క్యాండిడేట్స్ అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అమర్ రాసా బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మెషిన్ ఆపరేటర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో 10th, ఇంటర్, ఐటీఐ పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్. సో మీరు ఫెయిల్ అయినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో 11,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అపోలో ఫార్మసీ. సో ఇందులో వచ్చేసి మనకు ఫార్మసిస్ట్ అండ్ అలాగే రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక ఫార్మసిస్ట్ పోస్ట్కి వచ్చేసి ఎంఫార్మ్, బీఫార్మ్, డీఫార్మ్ విత్ పీసీఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇక రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్ట్కి వచ్చేసి 10th, ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్. ఈ యొక్క ఫార్మసిస్ట్ పోస్ట్కి వచ్చేసి 10,440 రూపీస్ నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు అండ్ ద పొజిషన్స్ అండ్ అలాగే శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అప్ టు 1000 to 3000 వరకు మీకు ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ అండ్ లీవ్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఇన్సూరెన్స్, ట్రైనింగ్, ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి అండ్ అలాగే రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్ట్ కూడా సో మనకు పర్ మంత్కి 10,000 వరకు శాలరీ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఈ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ 1000 నుంచి 3000 వరకు ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ అలాగే సో మీకు అవార్డ్స్, రివార్డ్స్ అండ్ అలాగే ట్రైనింగ్, ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19 to 29 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క ఫార్మసిస్ట్ పోస్ట్కి వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. తిరుపతిలో అయితే ఈ 2 పోస్టులు కూడా జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ రిక్వైర్మెంట్స్ తీసుకెళ్ళాలో కనుక చూసుకున్నట్టయితే సో రెజ్యూమ్, జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి యొక్క కంపెనీస్కి మనము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే ఏపీఎస్సీ స్టిస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు. సో దాన్ని ఫిల్ చేసేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. ఈ యొక్క సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, తిరుపతి, తిరుత్తణి రోడ్డు, నియర్ మండపం నగరి, చిత్తూరు డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 16th December 2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో చాలా మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఫెయిల్ అయినా కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు కాబట్టి సో చాలా మందికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే యూటిలైజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్కి సో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ వెళ్ళి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఇక చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే ఇక స్కిల్ కనెక్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక 2 నోటిఫికేషన్ల రిజిస్ట్రేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.